పెరగడంతో అక్కడ కాన్సన్ట్రేట్ చేశారు, ఇక్కడ వదిలేశారు. అయితే ఇక్కడ కొన్ని రోజులు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం చెప్పండి? ఇప్పుడు ఎప్పటి నా నుంచి ప్రాబ్లం ఏం లేదు మేడం, మాకు కులంలోకి వెళ్ళి పేరు తీసేసారు పిల్లలది. ఎన్నాళ్ళు అయింది అది తీసేసి? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల ముందే తీసేశారా పేరు? మేడం చాలా అవస్థలు పెట్టారు మేడం. ఇక్కడ పోయిన అవమానాలు మేడం. బాగాలేనప్పుడు మేము హాస్పిటల్కి పోయినాము, సుస్తానికి పోయినా నేనున్నంత సేపట్లో ఏమని లేదు, చేయలేదు. మేము చూసి వచ్చిన తర్వాత బాబు ఒకరోజు ఒకడే పోయిండు. ఒకడే పోయే వరకు బాబుకు చాలా అవమానాలతోటి చాలా గలీజ్ మాటలు అనుకుంటా. కొడుక ఎందుకు వచ్చినావురా, ఎల్లురా, నువ్వు ఎవరికి పుట్టినావురా, ఎవరికి చేసినావురా అని చాలా హింసలు పెట్టి తిట్టిండ్రు. సో మీరున్నప్పుడు ఏమనలేవాడు? తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్లిపోయిన తర్వాత వెళ్ళి కలిసారా మీరు? చూసారా? ఈ ఇంటికి పోయిన తర్వాత అసలు మమ్మల్ని అక్కడ అడుగు కూడా మా ఆడబిడ్డ అక్కడనే ఉంటది, ఆమె దగ్గర పోతా. పక్కనే ఉంటారు కాబట్టి ఆ ఇంట్లో నుంచి ఏమన్నా కనబడతారేమో అని మీరు వెళ్తారు, కానీ మీకు కనబడలేదు. ఎన్ని రోజులైందమ్మా మీరు మీ భర్తను చూసి? ఇప్పటికైతే 8-9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆయన్ని బాగా చూసుకుంటున్నారా? పోనీ కొన్ని రోజులు చూడలేదు మేడం, వాళ్ళు బాగా చూడలేదు, ఆయనకు అన్నం పెట్టలేదు. ఆయన నోరు మంచిదే, ఆయనకు కావాల్సుకొని నోరు పడేసారు మేడం. మాటలు అయినా ఎంత ఇది లేకున్నా చాలా గొంతు గట్టిది. ఆయన మాటలు పోవాలన్నాడుగా హాస్పిటల్లో ఏం చేసారో తెలియదు మేడం. నోరు పడిపోవడము, ఆయన పోనీ పక్షవాతం వచ్చింది, కాలు చేతులు పడిపోయినాయి అన్నాడు కాదు మేడం. ఆయన కింద పడ్డాడు అంతే, కానీ ఆయనకు మొత్తం పక్షవాతం కిందికి వేసేసి ఆయనకు తిండికి పక్షవాతం రాలేదంటారు ఆయనకి? పక్షవాతం లేక లేదు మేడం, ఆయన బాగానే ఉన్నాడు. కానీ మీరు చూసినప్పుడు కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి? బాగానే ఉన్నాడు, కానీ ఈ మూతి కొంచెం మూకరు. అంటే వాళ్ళు ఏం చేసారో నోరు బంద్ చేస్తాను, అందులోనే ఈ మూతి ముక్కరు పోయి కొంచెం ఇప్పుడు సొల్లు కారుతుందంట. అంటే మీ ఉద్దేశం వాళ్ళు ఏదైనా చేసేసి ఉంటారా ఆయనకి? మాటలు బంద్ చేసారా? నేను చెప్పేసి నమ్మేడం అప్పుడు కూడా ఇట్లా ఒకసారి మీరు నోరు బంద్లు చేసేసిండ్రు. మా సంఘంలో అది ఇచ్చినాం మేడం, దరఖాస్తు ఇచ్చినాము. నా కులంలోకి వెళ్ళి తీసేసారు, నా పిల్లలు నా పరిస్థితి ఏంది? మీరు అందరు పెళ్లికి వచ్చిన వాళ్ళు, నేను కులం పిల్లల్ని తెచ్చుకుని పెళ్లి చేసిన, మీరు అందరు వచ్చిన వాళ్ళు, చేసిన వాళ్ళు, చూసిన వాళ్ళు మీరు. మరి ఇవాళ ఏంది ఇదంటే ఏం చేయాలమ్మా? ఆయన డబ్బు ఉంది, ఆయన డబ్బుతోటి మేము ఆయన ముంగట మాట్లాడలేము. అంటే ఇప్పుడు ఈ ఆయనకి ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ ఆయనకి తెలిసి మాకు రానిస్తలేరు, విషయాలు తెలియనిస్తలేరు మేడం. ఆయన మేము పోయిన సంగతి అక్కడ చూస్తాను, ఆయన దగ్గర పోతున్నాము వస్తున్నాము అన్నాడుగా, మేము చూస్తాను ఇంత బాధపడుతున్నాం అన్నాడుగా, ఆయనకు తెలియనివ్వట్లేదు. ఇప్పుడు ఆ కులం నుంచి పేరు తీసింది కూడా ఆయనకు తెలియదు? ఆయనకు తెలియదు. సో ఈ విషయాలన్నీ ఆయనకి ఏం తెలియదు మేడం. మా అల్లుడిని కొడితే మా కొడుకులను ఫోన్ చేసింది, అప్పుడు మా చిన్న అమ్మాయి, మూడో అమ్మాయి మా ఇంట్లోనే ఉంది, మా బిడ్డ. అంటే వాళ్ళ ఆయన చెల్లి, శ్రీరాములు చెల్లి. మూడో చెల్లి మీ ఇంట్లో ఉంటే ఆవిడ భర్తను కొట్టారా? పెద్ద బావ ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు, మా పెద్ద అక్క హస్బెండ్. సో ఫైనాన్స్ కలెక్షన్ చేసుకుంటూ ఉంటుంటే మా రెండో అన్నయ్య రంగనాయకులు అనేసి వాళ్ళు తాగేసి ఉండి మా బావని అక్కడనే రోడ్డు మీద కొట్టారంట. మరి మీరు ఏమి కంప్లైంట్ ఇవ్వడం అట్లాంటి? ఇచ్చాం మేడం, కంప్లైంట్ ఇచ్చాం. ఏం చేశారు? కంప్లైంట్ ఇచ్చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అది కోర్టులో కేసు నడుస్తుంది మేడం. ఇప్పుడు మీరమ్మా, ఇప్పుడు మీరు ఆయన అందరికీ తెలిసి పెళ్లి చేసుకున్నారు, ఆ ఏరియాలో, ఆ సొసైటీలో, మీ సంఘంలో అందరికీ తెలుసు, అంతా నమోదైంది కదా. మీరేమన్నా ఇప్పుడు లీగల్ గా ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఇప్పుడు ఆయన వైఫ్ గా నేను ఆయన భార్యని అని మీరేమన్నా కోర్టుకి వెళ్ళి ఇట్లా ఏమ్మా వెళ్ళారా మీరేమన్నా? డివిసిలో అమ్మతో కూడా వేయించిన మేడం నేను. ఎందులో? డివిసి. ఓకే. అయితే వాళ్ళు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఓకే. అయితే ఇప్పుడు నాది ఫస్ట్ డిఎన్ఏది, కానీ ఆ తర్వాత ఇంకా వేరే ఏమైనా ఉంటే చేద్దాం అది అని చెప్పిన. మా సిస్టర్స్ వాళ్ళని కూడా ఇంటికి వెళ్ళగొట్టేసారు అనమాట. మా ఫాదర్ని మా మదర్ని చూడకుండా చేసారు అనమాట మా పెద్దన్న. మా సిస్టర్తో డివిసి లేపించేసి జడ్జి నుంచి పర్మిషన్ తీసుకున్నాం. ఏది ఫాదర్ని మదర్ని మీరు ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు అది అని చెప్పేసి. ఇప్పుడు రెగ్యులర్ గా మా సిస్టర్స్ మా ఫాదర్ని మదర్ని పోయి విజిట్ అయ్యి వస్తారు అనమాట. వీళ్ళు పోతున్నందుకే ఇంకా బతుకున్నాడు మేడం మా ఫాదర్, నిజంగా చెప్పాలంటే.
ఈ కోర్టు జడ్జిమెంట్ వల్ల వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు వాళ్ళు. మీకైతే మీకు వెళ్ళడానికి ఎంట్రీ లేదు, వాళ్ళ వరకు ఉంది. వాళ్ళ వరకు ఏం చేసినా మీరు చేస్తారా అనుకొని తెలిస్తే ఇంత దూరం వచ్చినా నాకు ఏం న్యాయం చేస్తారు? నా భర్త అని, నాకు గృహిస్తాను, నా పిల్లలకు తండ్రి అని. నేను ఆస్తి అడగలేదు, ఏం అడగలేదు. ఉన్న పిల్లలను తీసుకొని బతుకుతున్నా. ఆయన పేరు మీద నేను బతికినా నా బలగం లేదు, అయ్య లేదు, అమ్మ లేదు, అన్న లేరు, తమ్ముడు లేదు, అక్క చెల్లెలు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని.